విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ను నియమించడం శుభపరిణామని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జనరల్ మేనేజర్ కార్యాలయం ఉండటం వలన రైల్వేకు సంబంధించి అభివృద్ధి పనులు జోరుగా సాగుతాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్కు ఇప్పటికే 149 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదగటానికి రైల్వే జోన్ దోహదపడుతుందని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటున్నాం. రైల్వే జోన్ ఏర్పాటుతో మన విశాఖపట్నంలో ప్రగతిలో కూడా అది ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఎకనామిక్ గ్రోత్కి దోహదపడుతుంది. మన నగరం ఇప్పటికీ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ఒక హెడ్ క్వార్టర్స్గా వైజాగ్ ఉంది. దాని ఫలాలు మనం చూస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా విశాఖపట్నంలో కనబడుతున్నారంటే అది నేవీ వల్ల, ఇక్కడ అది హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల ఇక్కడ ఉంది. సో దానిలో భాగంగా మనం ఈరోజు ఏదైతే మన దగ్గర నుంచి ఉన్నటువంటి అనేక అంశాలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈరోజు రైల్వే ఇష్యూ కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మోడీ గారు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ 12 నెలలు మీరు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు 12వ తారీఖుకి ఈ నెల మనకి సంవత్సర కాలం అవుతుంది. ఈ 12 నెలల్లోనే ఆల్మోస్ట్ 75,000 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టు మన రాష్ట్రానికి కేటాయించారు.